హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఇది దువ్వాడ డెవలప్మెంట్ వర్క్ చూపించడానికనే వచ్చాము. ఇటువైపు డెవలప్మెంట్ ఫుల్ స్పీడ్లో జరుగుతున్నాయి. ఇటువైపు ఈ బౌండరీ వాల్ కన్స్ట్రక్షన్ ఇదంతా జరుగుతుంది. ఇది స్టేషన్లో బస్సెస్ రోడ్డు, మెయిన్ రోడ్ ఇది. అటువైపు వెళ్తే నదుల నర్వ సభవరం రోడ్డు, ఇది స్టేషన్. విజ్ఞాన్ కాలేజ్ రోడ్లో కూడా కొంచెం స్ట్రీట్ లైట్స్ అనేది పెట్టడం జరిగింది. లేటెస్ట్గా స్ట్రీట్ లైట్స్ పెట్టారు విజ్ఞాన్ కాలేజ్ రోడ్లో. ఇది అటువైపు కూరంపల్లి బ్రిడ్జ్ అండి. ఇది ఇలా వెళ్తే విజ్ఞాన్ కాలేజ్కి వెళ్ళచ్చు స్ట్రైట్గా. ఈ రోడ్ అనేది అసలు ప్రజెంట్ అయితే బాగాలేదు. ఫ్యూచర్లో డెవలప్ చేసి రైల్వే దీన్ని బీటీ రోడ్ కింద మోడిఫై చేస్తే బాగుంటుంది. మరి డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి, ఎంతవరకు ఫుల్ స్వింగ్లో జరుగుతాయో తెలీదు. రోడ్డుకి 1 or 3 months బ్యాక్ డెవలప్మెంట్ చేసి ప్రజెంట్ స్ట్రీట్ లైట్స్ వర్క్ జరుగుతున్నాయి ఇక్కడ చూడండి. మోడిఫికేషన్ ఇంకా బాగా జరిగితే బాగుంటుంది. ఎందుకంటే ఇది మేజర్ స్టేషన్ వైజాగ్. ఆఫ్టర్ విశాఖపట్నం, వైజాగ్, సింహాచలం కన్నా దీని మీద ఎక్కువ డిపెండ్ అయ్యి ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫార్మాసిటీ కానీ, ఎస్ఈజెడ్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, మెడ్టెక్ జోన్ కానీ, కొత్తగా వచ్చే లాజిస్టిక్స్ పర్సన్ కపుల్లో కానీ మ్యాక్సిమం అంతా దీని మీద డిపెండ్ అవుతారు. అచ్యుతాపురం అంతా. సో రైల్వే వాళ్ళు దీనికోసం ఒకసారి స్ట్రీట్ లైట్స్ చూడండి. ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కదా, ఇది సోలార్తో తయారు చేసింది. ఈ బౌండరీ వాల్ అంతా రైల్వే వాల్ బౌండరీ వాల్. ఇది వాళ్ళు రీసెంట్గా దీన్ని రైల్వే ల్యాండ్స్ అంతా బౌండరీ వాల్ కట్టడం జరిగింది. ఈ రోడ్డు ఒక్కసారి బాగా అవుతే మాత్రం దీనికి కనెక్టింగ్ టు దువ్వాడ స్టేషన్ ఫ్రమ్ గోపాలపట్నం బాగా యూజ్ అవుతుంది, చాలామందికి యూజ్ అవుతుంది. ఇంకా రైల్వే డెవలప్మెంట్ జరిగితే ఈ చుట్టుపక్కల ఏరియా దువ్వాడ అంతా బాగా డెవలప్ అయ్యి ఇక్కడ ల్యాండ్ రేట్స్, తర్వాత పీపుల్ ఇక్కడ హ్యాపీ లైఫ్ ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండడానికి ఈ ఏరియా అంతా బాగుంటుంది. డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ అండి.